దిల్ రాజు గారు మీ సినిమా డిస్ట్రిబ్యూషన్ చేద్దాం అనుకున్నారు, డ్రాప్ అయిపోయారు మీరు ఏదో సమ్ ఇష్యూస్ వల్ల. అది తర్వాత మళ్ళీ నేను తీసుకుంటే బాగుంటుందని తను ఫీల్ అయ్యారని. అది సినిమా జరిగేటప్పుడు కథ అడిగారు, కథ మొత్తం చెప్పా, క్లైమాక్స్ చెప్పలా, నేను క్లైమాక్స్ చెప్పలా. ఇది బెనర్జీ గారి ఫైట్ ఒకటి ఉంటుంది, ఫైట్ అయిపోయినాక అయిపోయిందని చెప్పా. నేను వెళ్ళిపోయాడు, క్లైమాక్స్ అంత బాగాలేదు అని వదిలేసాడు. దాని తర్వాత ఫస్ట్ డే మార్నింగ్ షో షూటింగ్ కాకముందు మీరు నడుస్తుండగా చెప్పా 80% అయిపోయినాక చెప్పా. సినిమా అంతా అయిపోయినాక ఫస్ట్ డే మార్నింగ్ షో చూసాడు, చూసి నాకు చెప్పలేదు ఈ క్లైమాక్స్. చెప్పలేదు, కావాలని చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు మరి? నాకు చెప్పొద్దు అవ్వాలా, చెప్పలా, అక్కడితో అయిపోయిందని చెప్పా. దాని తర్వాత చూసి అర్రే అనుకున్నాడు. కాకపోతే ఆ డిస్ట్రిబ్యూటర్ సుధాకర్ రెడ్డి, దాని తర్వాత సుధాకర్ రెడ్డి గారు అబ్బాయి నితిన్ హీరో, అలా లింక్ అయిందనమాట. నితిన్ హీరో కావడం, ఈయన తీసుకోకపోవడానికి అదంతా ప్లస్లు అయిపోయింది. అందరూ ఈ క్వశ్చన్ అడిగి ఉంటారు సార్. లెక్చర్ మామూలుగా మీ ప్రతి సినిమాలో లెక్చరర్ కాదు, అది నువ్వు నేను నుంచి అనుకుంటాను, సుబ్రహ్మణ్యం గారు లెక్చరర్ మీద జోకులు ఎక్కువ అయిపోయాయి. అంటే అంతకుముందు ఉన్నాయి 11 కాదు, ఈవి సత్యనారాయణ గారు ఆ సినిమాలో చేశారు. మీ సినిమా నుంచి కొంచెం ఇంకా అది మీరు సక్సెస్లో ఉన్నారు కాబట్టి అది ఇంకా ఎక్కువ హైలైట్ అయిపోయాయి అన్నది ఒకటి. అది బయట వాళ్ళు అపోదు, నాది కాదు, బయట జనాల నుంచి. అంటే ఏంటి అంటే మీరు ఎక్కువగా చదువుకోకపోవడం వల్ల గురువును అలా ఇది చేయడమా? అంటే మనం సొసైటీలో అనుకుంటాం కదా, అమ్మ నాన్న గురువు, తర్వాత గురువు అనుకుంటాం కదా. మనం అమ్మ నాన్న మీద ఎలాగో జోకులు వేయం కదా, గురువు కూడా మీద కూడా వేయొద్దు కదా. అంటే అలాంటి వాళ్ళని ఎందుకు అలా మీరు బఫూన్ లాగా చూపిస్తారు అన్నది ఒక చిన్న అపవాదు సొసైటీలో ప్రేక్షకుల నుంచి. అలా పెద్దలకి అంటే నేను లెక్చరర్ దగ్గరికి వెళ్ళలేదు కాబట్టి, కాలేజ్కి వెళ్ళా కాబట్టి లెక్చరర్ వాల్యూ తెలియదు, అలా కాదు. కానండి ఇప్పుడు సొసైటీలో అన్ని రకాల వాళ్ళు ఉంటారు. మీరు గ్యారంటీ ఇస్తారా అందరు లెక్చరర్లు మంచోళ్ళే, నిజాయితీ పరులే అని? ఇవ్వలేము. కొంతమంది రాంగ్ వాళ్ళు ఉంటారు కదా, నేను వాళ్ళ మీద తీసాను. ఓకే, అలా అని చెప్పేసి ఇప్పుడు మనం కూతురుతో అసభ్యంగా ప్రవర్తించే తండ్రులు కూడా ఉన్నారు సొసైటీ. అలాంటి వాళ్ళని ప్రొజెక్ట్ చేయలేం కదా మనం స్క్రీన్ మీద. ప్రొజెక్ట్ చేయాలిగా, పబ్లిక్కి తెలియాలి కదా, ఇట్లా అసభ్యంగా బిహేవ్ చేసే వాళ్ళు ఉంటారు. ఇప్పటివరకు చేయలేదు. ఎందుకు చేయలేదంటే అలాంటి బయటికి రాకపోవడం ఉత్తమం అన్నది వాళ్ళ ఫీలింగ్. అందుకని కాదు, మనం మామూలుగా నిజాలని ఇష్టం ఉండదు. కొన్ని నిజాలు ఏమవుద్ది, నచ్చపోతే ఇటు తిప్పేస్తుంటాం. అలా తప్పటం వల్ల నిజం అబద్ధం అవుతుంది, అబద్ధాలు నిజం అవ్వవు. ఓకే, మనం ఇండియన్ సొసైటీలో చాలా వరకు ఏంటంటే వాస్తవాల నుంచి ముఖం పక్కకి తిప్పేసుకుంటుంటాం, ఇలా పెట్టుకుని వెళ్ళిపోతుంటాం. కళ్ళు తెరిస్తే బెటర్ కదా, కళ్ళు తెరిచి చూడండి, జరుగుతున్నాయి, చాలా వాస్తవాలు జరుగుతున్నాయి. ఇప్పుడు నిజం, మన చిత్రం అనే సినిమా తీశారు, 16-17 ఏళ్ళకి అమ్మాయి ప్రెగ్నెంట్ అవుతుంది. ఇదేంటి ఇలా ఎందుకు తీసావు, ఇటువంటి సినిమాలు ఏంటి అని చాలామంది కేసులు కూడా వేస్తున్నారు. నా మీద, రామోజీరావు గారి మీద కేసులు వేస్తున్నారు. నేను కొత్తగా తీలా, కొత్త సినిమా స్క్రీన్ మీద కొత్తది, కానీ చాలా వరకు ఇంతకుముందు జరిగినాయి. 16-17 ఏళ్ళకి ప్రెగ్నెంట్ అయినా 100 మంది ఉన్నారు. కాకపోతే మన పక్క తిప్పేస్తుంటాం, చూడం. స్క్రీన్ మీద పెట్టేటప్పటికి అది పెద్ద హిట్ అయిపోయింది సినిమా. చాలా వాస్తవాలు ఇటు రాకుండా పాత కథలే తీస్తున్నాం. కానీ అలా రావడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు నేను చెప్పిన సబ్జెక్ట్ అనుకోండి, కూతురుతో అసభ్యంగా ప్రవర్తించే తండ్రి అని చెప్పేసి మనం సినిమా తీసాం అనుకుంటాండి. మొన్న ఈ మధ్యన ఒక కార్పొరేట్ స్కూల్లో ప్రిన్సిపాల్ గారే ఒక అమ్మాయిని వీడియోలు తీసేయటం, అతను బర్తరఫ్ చేశారు, జైల్లో పెట్టారు. ఓకే, వాస్తవమే కదా. ఇట్లా జరుగుద్ది అని తెలిస్తే పేరెంట్స్ అవేర్ అవుతారు, ఇలా జరుగుద్ది అని. ఓకే, అయ్యి స్కూల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మొత్తం గుడ్డిగా. మరి మీరు అన్నారు కదా, తల్లి తండ్రి గురువే దైవం అని. మరి గురువే అట్లా చేసాడుగా. రేపు మేము తీసామనుకోండి ఇట్లా చేసాడని, మీరు ఒప్పుకోరు, మీరే ఒప్పుకోరు. ఇప్పుడు క్రిటిసైజ్ చేసేవాళ్ళు సినిమాల్లో కాదండి, బయట సమాజంలో బోల్డ్ జరుగుతున్నాయి. అవి క్వశ్చన్ చేయండి, మాట్లాడితే సినిమా మీదకి వస్తారు అందరూ. ధైర్యం సినిమాకి సుధాకర్ రెడ్డి గారు ప్రొడ్యూసరు. అది ఆ సినిమా మధ్య నడుస్తున్నా కానీ తను వెళ్ళి పర్సనల్గా వెళ్ళి ఎడిటింగ్ చేశారు, ఏదో సంథింగ్ జరిగింది. అంటే అప్పటికే మీరు ఒక సక్సెస్లో ఉన్న డైరెక్టర్, అంత సక్సెస్లో ఉన్న డైరెక్టర్ సినిమాకి మధ్యలో వేలు పెట్టి ఎడిట్ చేసేంత ధైర్యం ఒక ప్రొడ్యూసర్కి వచ్చిందంటే, మీలాంటి డైరెక్టర్కి ఎలా జరిగిందంటే, కొత్త డైరెక్టర్ల పరిస్థితి ఏంటి అసలు? అప్పుడు జరిగింది ఏంటి అసలు? అంటే వాళ్ళు మాకు ఇలా కాదు, అలా కావాలి, అలా కాదు, ఇలా కావాలి అంటా ఉంటే, సరే మీకు ఏం కావాలో చేసుకోండి అని చెప్పి వదిలేసేది. అంటే సుధాకర్ రెడ్డి గారితో మీ ఫస్ట్ మూవీ కదా అంటే? సుధాకర్ రెడ్డి గారితో మాకు పరిచయం ఎక్కడంటే, నువ్వు నేను ఆయనే డిస్ట్రిబ్యూటర్. ఆ ప్రొడ్యూసర్గా ఫస్ట్ సినిమా కదా ధైర్యం. ఆయన ఏషియన్ ఎంటర్టైన్మెంట్ అని. అంటే నేను ఏంటంటే అంత వాళ్ళ అబ్బాయిని ఇంట్రొడ్యూస్ చేశారు, ఒక హిట్ సినిమా డిస్ట్రిబ్యూషన్. ఫిల్మ్ ఇండస్ట్రీలో విశ్వాసాలు ఉండవు. విశ్వాసం దగ్గరికి వెళ్ళొద్దు అసలు. విశ్వాసం అంటే ఏంటి, అదొండ చాలా తక్కువ ఉంటుంది. ఓకే,
కొంతమందికి మంచి మనుషులు ఉంటారు కదా, వాళ్ళకే విశ్వాసం ఉంటుంది. ఓకే. మీరు అది మర్చిపోండి, విశ్వాసం అనేది లేదు ఇండస్ట్రీ. సో ఇప్పుడు ధైర్యం సినిమా రిజల్ట్లో మీ పార్ట్ ఏం లేదంటారా ఎట్లా? అంటే ఆ సిచ్యువేషన్లోకి వెళ్ళాం కదా, అటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళటానికి కారణం నేనే కాబట్టి నాదే బాధ్యత. ఓకే. తప్పించుకుంటే